భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డు నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొత్తుకు రమ సమ్మయ్య 8వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకున్న సొత్తుకు రమ సమ్మయ్య మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పిప్పల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న సొత్తుకు రమ సమ్మయ్యను గెలిపిస్తే 8వ వార్డులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా 8వ వార్డులో సొత్తుకు రమ సమ్మయ్య గార్ల చేతి గుర్తు మీద ఓటు వేయాలని జవహర్ కాలనీలో ఇంటింట ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు మీరు ప్రభుత్వంలో లేనప్పుడే పనులు చేసిళ్ళు, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాల పరిధి ఉన్నా మీరు పనులు చేస్తున్నారు. ఈ కాలనీలో చాలామంది గ్రౌండ్ కావాలని అడుగుతున్నారు, ఓపెన్ జిమ్ కావాలని అడుగుతున్నారు, శ్మశాన వాటిక కావాలని అడుగుతున్నారు. మేము ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో మేము ఇవన్నీ చేస్తాం. ఈ కాలనీలో 27వ వార్డులో 30 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఇంకా 100 ఇందిరమ్మ ఇల్లు రావడానికి కూడా ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు. రేషన్ కార్డులు సుమారు ఒక 700 నుంచి 750 రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ షాపు పెట్టించినాం. పోచమ్మ టెంపుల్కి 20 లక్షలు శాంక్షన్ చేయించినాం. అలాగే ఇక్కడ ప్రధానమైన సమస్య, గతంలో ఇక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్ కడితే వాళ్ళు ఈ కాలనీకి పోయే మెయిన్ దారిని మూయడం జరిగింది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే ఎస్పీ గారుల సహకారంతో నిన్న నైటే ఆ గోడను కూడా తీపేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా కొన్ని తీరుస్తున్నాం. ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో మా అభ్యర్థిని గెలిపియండి. ఇక్కడ ఉన్న ఏ సమస్య కూడా లేకుండా రెడ్డి కాలనీ ఎట్లుందో అలా దానికంటే మెరుపులు మెరిపించే విధంగా మేము చొరవ తీసుకుంటామని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8వ వార్డు ప్రజలందరికీ కాంగ్రెస్ చేతి గుర్తు మీద సత్యన్న గారి ఆశీస్సులతో సొత్తుకు సమ్మయ్య రమ గారు నిలబడ్డరు. వాళ్ళ చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కాలనీ ప్రజలను వేడుకుంటున్నా.